సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటని సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు గుడ్డెల్లి ఎల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక దుబ్బాక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి సీఎం మరియు మైనంపల్లి హనుమంతరావు చిత్రపటాలకు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Down, 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 down. Jai Telangana. Jai Telangana. అడవాలి వెనక కోల్ వెనక కోల్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ. ఈ రోజు జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరం. మొన్నటి రోజున వైరాలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినని కప్పలు కొట్టి ఆ నుంచి వెళ్ళి తెల్లారే ఢిల్లీ పారిపోయిన సంగతి తెలిసిందే. దాని తర్వాత నిన్న సిద్దిపేట గౌరవ మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్పై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లే కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ కావచ్చు వివిధ రకాల పార్టీలు బీఆర్ఎస్ పార్టీ పైన కానీ బీఆర్ఎస్ నాయకులపైన కార్యకర్తలపైన ఎవరిపైన కూడా విమర్శించినా దాడి చేసినా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్. కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్. కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్. సీఎం డౌన్ డౌన్. 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 జై తెలంగాణ. జై తెలంగాణ. కాంగ్రెస్ డౌన్ డౌన్. కాంగ్రెస్ డౌన్ డౌన్. కాంగ్రెస్ డౌన్ డౌన్. కాంగ్రెస్ డౌన్ డౌన్. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్. కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నిన్నటి రోజు అర్ధరాత్రి అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇలా ప్రభుత్వ అధికారిక ఎమ్మెల్యే క్యాంప్ మీద దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి కూడా ఇలాంటి యాక్షన్ ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేస్తే కూడా భర్త లేకపోతే ఇలా ఈరోజు సామాన్యుని పరిస్థితి ఏందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇలా పోలీసు వ్యవస్థ అధికార పార్టీ అని చెప్పి కొమ్ము కాసి వాళ్ళను ఎగదోలి ఎసగొట్టి అది చేస్తున్నా ఇప్పటివరకల్లా పోలీసు వ్యవస్థ నిమ్మ నీరెత్తుని ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. రాత్రి నుంచి ఇప్పటివరకు జరిగిన సంఘటనలు ఇప్పటివరకు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. అంటే పోలీసు వ్యవస్థ ఏమవుతుంది అధికార పార్టీలకు తొత్తుగా వ్యవహరించి వాళ్ళు ఏం చేసి నడుస్తుంది. ఇలా వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కక్ష సాధింపుగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు ప్రతిపక్ష బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఇలా కొల్లాపూర్లో ఒక బీఆర్ఎస్ నాయకుని హత్య చేసిన సంఘటన తెలుసు. ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బీఆర్ఎస్ కార్యం మీద దాడులు చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద దాడులు చేసినా ప్రభుత్వ కార్యాలయం మీద దాడులు చేసినా వాళ్ళు ఎటువంటి అరాచకాలు చేసినా వాళ్ళని ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ వ్యవస్థ ఉందా లేదా? ఇలా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఒక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అది కాదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. ఆయన ఇప్పటివరకు యాక్షన్ తీసుకునే పరిస్థితులు ఇప్పటికని చెప్పి పోలీసు వ్యవస్థను హెచ్చరిస్తూ ఉన్నాము. ఏదైతే ఇలా టీఆర్ఎస్ పార్టీకి దేశంలోనే ఏ పార్టీకి ఉన్నటువంటి సభ్యత నమోదున్నది ఖాళీ మా సభ్యత నమోదులో ఊత కొట్టుకుపోయే కార్యకర్తలు మీరు మా పరీక్షను మా ఓపికను పరీక్షించదని చెప్తున్నాము. ఇప్పటికైనా దాడులు గిట్లా ఆపకపోతే మాత్రం తీవ్రంగా హెచ్చరిస్తాము. మేము 10 దాడులు చేయక తప్పదని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.